మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 14వ తారీఖు లగాయతు డిసెంబర్ 20వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మిథున రాశి యందు వక్రగతిలో గురువు సంచారం చేస్తున్నారు. సింహరాశి యందు కేతు వక్రగతిన సంచారం చేస్తున్నారు. వృశ్చిక రాశి యందు శుక్రబుధులు, ధనురాశి యందు రవికుజులు, కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుని యొక్క సంచారం ఉన్నది. చంద్రుడు ఈ వారంలో కన్యా, తుల, వృశ్చిక, ధను రాశులు ఎందు సంచరించబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా వృషభ రాశి వారికి దీర్ఘ సంచార గ్రహాల తాలూకు అనుకూలతలే ఉన్నాయి. తక్కువ కాలం సంచరించేటువంటి రవి గాని, కుజుడు గాని, శుక్రబుధులు గాని ప్రతికూలంగా ఉన్నారు. గురు, రాహు, శనేశ్వర, చంద్రగ్రహాల తాలూకు అనుకూలతలు ఈ వారంలో ప్రధానంగా ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందడానికి అవకాశం ఉంటుంది. దీర్ఘ సంచార గ్రహాల అనుకూలతల వల్ల గతంలో మనం చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ల తాలూకు రిజల్టులు, గతంలో చేసినటువంటి వ్యవహారాల తాలూకు ఫలితాలు, ఇలా గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి తాలూకు ఫలితాలను ఈ వారంలో అనుభవిస్తారు. ఈ వారంలో ప్రత్యేకించి అష్టమ రవి, అష్టమ కుజుని యొక్క స్థితి ఉన్నది. దుర్దోష శత్రు సంవాద గమనం వ్యధ, ఎందుకు ఉపయోగకరము కానటువంటి ప్రయాణాలు, దేనికి అవసరం లేనటువంటి తగువులు, ఇటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. బుర్రంతా కూడా అదో రకంగా మారిపోతూ ఉంటుంది. ఎందుకు? మనకి ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ మనల్ని పిలిచి ఇందులో మనల్ని అవమానించారు, లేదా అసలు ఈ ప్రయాణం నాకు అనవసరమైనటువంటిది కానీ చేయవలసి వచ్చింది, దీనివల్ల డబ్బు ఖర్చు, శ్రమ, అలాగే శారీరకమైనటువంటి అలసట, లేదా ఇంకా అనేక రకాల ఇబ్బందులు వచ్చాయి అనేటువంటి భావన కలుగుతుంది. అంటే ఈ ప్రయాణం మనకు వ్యర్థము అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అలాగే అష్టమంలో ఉండేటువంటి కుజుడే సంపాదించినటువంటి ధనాన్ని తీసుకుపోయి రుణాలు తీర్చడానికి ఎక్కువగా ఉపకరిస్తూ ఉంటారు. స్థాననాశం రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నది శాస్త్రం. అంటే స్థానం మార్పు చెందించడానికి, అంటే ఇప్పటివరకు ఒక ప్రాంతంలో ఉంటే వేరే ప్రాంతానికి వెళ్ళడానికి, అలాగే రుణబాధలు తగ్గించుకోవడానికి, వచ్చిన సంపాదన అంతా కూడా అప్పులు తీర్చడానికి ఎక్కువగా వెచ్చిస్తూ ఉండడం లాంటి విషయాలను ఈ వారంలో గమనించవచ్చు. అలాగే అగ్రెసివ్నెస్ పెరిగిపోతూ ఉంటుంది, కోపం చాలా అధికంగా ఉంటుంది, డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది, శరీరం ఎక్కువగా ఈ డ్రైగా మారిపోతూ ఉండడము, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉండడము, లేదా ఈ బాడీలో నీటి శాతం తగ్గుతూ ఉండడము, లేదా వాతావరణంలో తేమ అధికంగా లేనటువంటి ప్రాంతాలని ఎక్కువగా సందర్శించవలసి వస్తూ ఉండడము, కొండ ప్రాంత సంచారము, నదీ ప్రాంత సంచారం, ఇటువంటివి ఎక్కువగా ఈ రాశి వారికి ఈ వారం కనబడుతూ ఉన్నాయి. కాబట్టి విందు విహారయాత్రలకి అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతోటి కాలాన్ని గడుపుతారు. ఉద్యోగ వ్యాపారాల పరంగా ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి. ఎక్కువగా తగువులకి వెళ్ళకండి. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు చర్చల ద్వారానే దాన్ని సమసిపోయే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉండండి. పెంచుకునే ప్రయత్నం చేయొద్దు. జీవిత భాగస్వామితో ఉండేటువంటి విషయాలు, కుటుంబ సభ్యులతో కానీ చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ మాట్లాడవలసి వస్తుంది. చాలా తెలివితోటి, మరీ ముఖ్యంగా స్పృహతోటి మాట్లాడుతూ ఉండండి. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అష్టమ రవి యొక్క దోష నివారణ కోసమై ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. తదుపరి మిథున రాశి.